టీఎంసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మిగనూరులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శిల్పా ఎస్టేట్లోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వీరశైవ లింగాయత అధ్యక్షులు వై రుద్రగౌడ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కామర్తి నగేశప్ప అధ్యక్షతన నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయ ఆవరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ఆర్ కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వీరశైవ లింగాయత అధ్యక్షులు వై రుద్రగౌడ మాట్లాడుతూ వైసీపీ పార్టీ సేవల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని, పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయాన్ని నెలకొల్పుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, మండల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి దాదాపుగా 15 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. 14 కంప్లీట్ చేసి 15వ ఏడు ఎంటర్ అవ్వడం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావాలంటే రాజకీయంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందు తీసుకుపోయి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ధీటుగా అదేవిధంగా ఆయన ఒక్క పని చేస్తే ఈయన 4 పనులు చేసి చూపించినటువంటి మహనీయుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఎల్లప్పుడూ పార్టీని అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా పార్టీని అండదండలతో కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఉత్సాహపరుచుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ యొక్క పార్టీ స్థాపించి మరి రాబోయే కాలంలో మంచి రోజులు తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం వచ్చేది తప్పకుండా వస్తుందని చెప్పేసి ప్రజల యొక్క విశ్వాసం, మా అందరి నాయకుల యొక్క విశ్వాసం. కాబట్టి ముఖ్యంగా ఏమంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనమంతా ఎల్లప్పుడూ మన కార్యకర్తలు, నాయకులు అందరూ, అభిమానులు అందరూ కూడా ఆయన ఎమ్మడి ఉండి పార్టీని విజయవంతంలో నడిపించేదానికి మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మరి మనం 15వ వైఎస్ఆర్సీపీ పార్టీ దినోత్సవం జరపడం మనందరి అదృష్టంగా నేను భావించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి నాయకులకు, ప్రతి కార్యకర్తలకు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు అందరికీ